పెట్టుచున్నాము, దీనులమై మొర పెట్టుచున్నాము. నీ స్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికులన్, నీ స్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికులన్. శాశ్వతమైన ప్రేమతో నింపు, విశ్వాసులు స్థిరపడి నడువా. శాశ్వతమైన ప్రేమతో నింపు, విశ్వాసులు స్థిరపడి నడువా. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము, దీనులమై మొర పెట్టుచున్నాము. సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి, సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి, మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు, మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము, దీనులమై మొర పెట్టుచున్నాము. 603 592 పాత పాట పుస్తకాల్లో 603 603 ప్రార్థించుము నీ జీవితంలో నెమ్మది సుఖములొందెదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందెదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందెదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందెదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందెదవు. ఎడతెగక నీవు ప్రార్థించినా, విసుగాక నీవు ప్రార్థించినా, ఎడతెగక నీవు ప్రార్థించినా, విసుగాక నీవు ప్రార్థించినా, సమస్తమును పొందెదవు. తప్పక న్యాయము పొందేదవు. సమస్తమును నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. నీ కోరకై ప్రభు వేచియున్నాడు. ప్రార్థనలో కనిపెట్టుము,
నీ కోరాకై ప్రభు వేచియున్నాడు. ప్రార్థనలో కనిపెట్టుము, ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. కష్టము నష్టము కలిగినను, శోధన వచ్చినను, కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, సాతాను విజృంభించి నిన్ను గాయపరచినను, విజృంభించి నిన్ను గాయపరచినను, భయపడకుము, ప్రభువే నీకు జయమునిచ్చును. భయపడకుము, ప్రభువే నీకు జయమునిచ్చును. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన, విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన, సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదవు. సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రభు వచ్చు వేళాయే గమనించుము. ఆత్మ వలన ప్రతి విషయములో ప్రభు వచ్చు వేళాయే గమనించుము. ఆత్మ వలన ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన చేయుచు, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన విజ్ఞాపన చేయుచు, పూర్ణమైన పట్టుదలతో పరిశుద్ధుల కొరకై విజ్ఞాపము చేయు మెలకువగాను ఉండుడి. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయు మెలకువగాను ఉండుడి. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్ష
రక్షణకై యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై భారముతో నీవు ప్రార్థించిన ప్రభువే నీకు ఫలమిచ్చును. భారముతో నీవు ప్రార్థించిన ప్రభువే నీకు ఫలమిచ్చును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమాగును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమాగును. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును. క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును. క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. We greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. Today I want to share my personal life. ఇది మా యొక్క వ్యక్తిగత జీవితాన్ని గురించి మొదట పంచుకోవాలనుకుంటున్నాను. That will turn into our prayers. అదే మన యొక్క ప్రార్థన వైపుగా మనల్ని మళ్ళిస్తుంది. And this resembles our church life also. అది మన యొక్క సంఘ జీవితానికి కూడా సూచనగా ఉన్నది. So I kindly ask all of you to pray for both of us. మరి దయచేసి మీ అందరూ కూడా మా ఇరువురి గురించి ప్రార్థించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. When we see our lives, మన జీవితాలను చూసినప్పుడు when we see our conduct, మన యొక్క ప్రవర్తనను చూసినప్పుడు and when we see our walk in our spiritual life, మన ఆత్మీయ జీవితంలో మనం నడక చూసినప్పుడు it is not only bringing sorrow to our lives, అది మన జీవితాలకి దుఃఖాన్ని మాత్రమే కలుగజేయడం లేదు కానీ but it is bringing much pain and agony and sorrow to the heart of our Lord. మన యొక్క ప్రభు యొక్క హృదయానికి అది ఎంతో దుఃఖము బాధను అది కలుగు చేసేదిగా ఉన్నది. So Lord may help us today. కాబట్టి ఇదినా ప్రభు మనకు సాయం చేయను గాక. That me and my family, నేను నా కుటుంబంతో and we our families, మరి మనమందరం మన కుటుంబాలతో take a strong and a concrete decision today. మరి ఇదినా మనం ఎంతో బలమైనటువంటి మరి ఆ యొక్క తీర్మానాన్ని నిర్ణయాన్ని మనం చేసుకుందాం. And from there may be no turning back in our lives. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక మన జీవితాల్లో ఎటువంటి వెనక్కి తిరిగి చూడడం అనేది ఉండకూడదు. So Lord may help us. ప్రభు మనకు సాయం చేయను గాక. 1 Corinthians chapter 10 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము and verse 12. 12వ వచనము. 1 Corinthians chapter 10 and verse 12. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. All together please. అందరం కలిసి దయచేసి Wherefore తాను let him that నిల్చున్నానని thinketh he తలంచుకున్నవాడు standeth take heed
lest he fall. పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. So this is a word of instruction or correction or a word of warning for me and for all of us. కాబట్టి ఇది దేవుని యొక్క వాక్యపు సరిచేయబట్ట హెచ్చరిక, నాకే కాదు మనందరికి కూడా ఇది ఇలాగనున్నది. So we need to take the word of God very seriously. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతో తీవ్రంగా పరిగణించాలి. And we need to examine and re-examine and check our lives. కాబట్టి మన జీవితాలను పరీక్షించుకొని మరలా సరిచూసుకొని మన జీవితాలను చక్క చేసుకోవాలి. What is the main intention of Satan, our enemy? మరి మన యొక్క శత్రువైనటువంటి సాతాను యొక్క ప్రథమైనటువంటి ఉద్దేశం ఏంటి? What is the main intention of the enemy? మరి శత్రువు యొక్క ప్రథమ ఉద్దేశం ఏమిటి? It wants to destroy the church. అది సంఘాన్ని నాశనం చేయాలి. In other words, ఇంకో మాటలో it wants to destroy me and all of us, personally, individually, as a family. మరి నిన్ను నన్ను మనందరిని వ్యక్తిగతంగా కుటుంబాలుగా మనలందరూ నాశనం చేయాలనేది వాడి కోరిక. But the Lord also tells something. అయితే ప్రభు కూడా మనకి ఏదో ఒకటి చెప్తూ వస్తారు. Matthew's Gospel chapter 16 and verse 18. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో He says very, very confidently, very boldly, మరి ఆయన ఎంతో ధైర్యంగాను ఆయన మరి నిశ్చయముగా చేసుకొని చెప్తూ వస్తున్నాడు. I will build my church and the gates of hell shall not prevail against it. కాబట్టి నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దానిందు నిలవజాలవు. The number one vision of the Satan is, mission of the Satan is, మరి సాతానుడి యొక్క మొదటి పని వాడిది ఏంటంటే it wants to destroy the church, the house of God, which our Lord Jesus Christ is building. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిర్మిస్తున్నటువంటి ఆ యొక్క సంఘమును నాశనం చేయాలనేది వాడి మొదటి పని. And when our Lord says, I will build my church, మరి ప్రభు నేను నా సంఘమును కట్టుదును అని చెప్పినప్పుడు this is your and my responsibility. కాబట్టి అది నీ యొక్క నా యొక్క బాధ్యత. It is our responsibility. ఇది మన అందరి బాధ్యత. Lord has given his responsibility to every one of us. కాబట్టి ప్రభు ఆయన యొక్క బాధ్యతను మనందరి మీద పెట్టినాడు. He has given his work to you and me. ఆయన పనిని మనందరికి అనుగ్రహించినాడు. That's why the word of God says, అందుకని దేవుని వాక్యం అంటది, we are co-workers with our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో మనము జత పనివారమై He ఉన్నాము. is also working. ఆయన మనతో పని చేస్తున్నాడు. He is working. ఆయన పని చేస్తున్నాడు. We also should one with him in his work. మరి ఆయన యొక్క పనిలో మనము కూడా ఏకత్వం కలిగి ఉండాలి. So are we accomplishing the mission of the Satan? మరి సైతాన్ యొక్క పనిని మనం ముగిస్తున్నామా? Or are we accomplishing the word which Lord said, I will build my church and the gates of hell shall not prevail against it? లేదా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పినాడో, నేను నా సంఘమును కట్టుదును, పాతాళాలకు ద్వారములు దాని నిలవనేరవు అనేటువంటి దానితో మనము కలిసి పని చేస్తున్నాం. If this word of Lord should be fulfilled, ఒకవేళ దేవుని యొక్క ఈ మాట గనుక నెరవేర్చబడాలంటే you and I should be one in that force, in that army of Lord Jesus Christ. కాబట్టి నీవు నేను మనందరం కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సైన్యములో ఒకరముగా ఉండాలి. To keeping the house of God, దేవుని యొక్క మందిరం కాపాడుట్లో, in preserving the house of God, దేవుని యొక్క మందిరమును భద్రపరచుట్లో, and securing the house of God. దేవుని యొక్క మందిరాన్ని మరి కాపాడడంలో. So if in this aspect I have examined my life. మరి ఈ విధానంలో ఈ అంశంలో నేను పరీక్షించుకోవాల్సిన And there అవసరం are ఉంది. certain 5 or 6 practical points what we want to share today. మరి ఒక 5-6 క్రియాపూర్వకమైనటువంటి అంశాలను ఇది మనం చూస్తాం. Thereby I will examine myself. తద్వారా నన్ను నేను We will పరీక్షించుకుంటాను. examine ourselves. మళ్ళీ మనం పరీక్షించుకుందాం. Even our families and children shall examine. మన కుటుంబాలు మన పిల్లలు పరీక్షించుకోవాలి. Thereby the desire of the Lord that I will build my church may be accomplished in and through our lives. తద్వారా ప్రభు యొక్క ఆశ కోరిక ఏదైతే నేను నా సంఘమును కట్టుదును అనేటువంటి మాట మనందరి జీవితాల ద్వారా అది నెరవేర్చబడుతుంది. Shall we look unto the Lord for his help? ప్రభు యొక్క సాయం నిమిత్తమే ఆయన వైపు చూద్దాం. Gracious, merciful, living and loving Lord. కృప కలిగిన, కనికరం కలిగిన, జీవం కలిగిన, ప్రేమ కలిగిన తండ్రి, Oh Lord, today ఇది నాన్న ప్రభా, my heart is filled with sorrow నా హృదయం ఎంతో దుఃఖంతో నింపబడింది. and I am unable to imagine how you are feeling. మరి మీరు ఈ విషయంలో ఎలాగా మీరు ఆలోచిస్తున్నారో నేను ఊహించుకోలేను. How long shall we grieve you, O Lord? ప్రభు ఎంతకాలం మిమ్మల్ని మేము దుఃఖిస్తాం ప్రభా. O Lord, how long we shall take you to cross again and again? మరి ఎంతకాలం ప్రభా ఆ యొక్క శిలువను మరలా మేము తీసుకుంటాం. O Lord, how long we will take you to the cross again and again? ప్రభా ఎంతకాలము మేము ఆ యొక్క శిలువను మరలా తీసుకుంటాం. O Lord, have mercy upon us. ఓ ప్రభా మా మీద మీకు కనికరం O ఉంచండి. Lord, bring a change in mine, in our lives. ఓ ప్రభా నా జీవితంలో మా అందరి జీవితాల్లో మార్పును O తీసుకురండి. Lord, we want to see a great transformation in our lives. మన జీవితాల్లో గొప్ప మార్పును మేము చూడాలనుకుంటున్నాం. We want to project ourselves as the adopted children
the Heavenly Father. పరలోకపు తండ్రి యొక్క దత్తపుత్రులుగా మమ్మల్ని మేము O ప్రదర్శించుకోవాలనుకుంటున్నాం. Lord, have mercy upon us. ఓ ప్రభా మా మీద మీ కనికరం O ఉంచండి. Lord, we need that you should speak in and through us. ఓ ప్రభా మీరే మాతోనూ మా ద్వారా మీరు మాట్లాడవలసిన అవసరం ఉన్నది. O Lord, we cannot expound your word. మీ వాక్యాన్ని మేము వివరించలేము. O Lord, we are foolish. మేము వెర్రివారం We ప్రభా. are useless, O Lord. మేము ఎందుకు పనికిరాని వారము. O Lord, have mercy upon మా us. ప్రభా మా మీద మీ కనికరం O ఉంచండి. Lord, cleanse us, wash us, purge us completely, ఓ ప్రభా మమ్మల్ని కడగండి, శుద్ధి చేయండి, పరిపూర్ణంగా చేయండి. and speak to us from the throne of grace. కృపా సింహాసనం నుండి మాతో మాట్లాడండి. Because we ask in Jesus' precious name. ఎందుకంటే ఇవన్నీ కూడా యేసు నామములో మేము అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. The history or the present day life, మరి ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి జీవితం యొక్క చరిత్ర చూస్తే or the history or the present day life, గత మరి చరిత్రకను ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి సంగతులు చూస్తే if an individual, వ్యక్తిగతంగా అయితే, if a family, కుటుంబం అయితే, and if an house of God, మళ్ళీ దేవుని యొక్క ఇల్లు, if they are not praying, మరి ఒకవేళ వారు ప్రార్థించకపోతే, if they are not standing firm for the word of God, దేవుని యొక్క వాక్యం నిమిత్తమై స్థిరంగా గట్టిగా నిలబడకపోతే, if we are not boldly declaring our faith, మన యొక్క విశ్వాసాన్ని ధైర్యంగా ప్రకటించకపోతే, if we are not resisting the evil attacks of the Satan, మరి సాతానుడు తీసుకొచ్చే దుష్టమైనటువంటి దాడులన్నిటిని ఎదిరించకపోతే, if we are not following these things, ఇవన్నీ కూడా మనం వెంబడించకపోతే, what is the church? మరి సంఘం అంటే ఏమిటి? A group of brothers and sisters who are washed by the precious blood of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తం ద్వారా కడగబడినటువంటి సహోదరులు సహోదరుల సమూహమే సంఘము. If we are not praying, మనం if ప్రార్థించకపోతే, we are not standing firm in the word of God, దేవుని యొక్క వాక్యం నిమిత్తమై స్థిరంగా గట్టిగా నిలబడకపోతే, if we are not boldly preaching our faith, మన యొక్క విశ్వాసాన్ని ధైర్యంగా మనం ప్రకటించకపోతే, and if we are not boldly and truthfully resisting the evil attacks of the Satan, మరి సైతానుడు తీసుకొచ్చేటువంటి ఆ యొక్క అపవాదులు వాటన్నిటిని దాడులన్నిటిని కూడా ధైర్యంగా మనం ఎదుర్కోకపోతే, in all these things, if you are careless and negligent, వీటన్నిటిలో కూడా మనము అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉంటే, Satan will slowly, silently enter into our lives. మరి సైతానుడు నెమ్మదిగా మన జీవితాల్లోనికి ప్రవేశించేవాడుకుంటాడు. Outwardly, everything will be good. మరి బయటకు చూస్తే అంతా బాగానే ఉంటది, Physically, I am very good. మరి భౌతికంగా నేను బాగానే But ఉన్నాను, my inner man is very weak and weak. మరి అయితే నా యొక్క ఆంతర్యంగా పురుషుడు ఎంతో బలహీనుడైపోయినాడు. So the church to be strong, కాబట్టి సంఘము బలంగా ఉండడానికి the first step is to spend time in prayer. మరి మొట్టమొదటి ఆ యొక్క మెట్టు ఏంటంటే మనం ప్రార్థనలో సమయాన్ని గడపాలి. And we should live a true life of testimony. మరి నిజమైనటువంటి సాక్ష్యము కలిగిన జీవితాన్ని And జీవించాలి. we should proclaim our faith. మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించాలి. And we should resist all the evil what Satan is bringing మరి in the midst of us. సైతానుడు తీసుకొచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి దాడులన్నిటిని కూడా మన మధ్యలో మనం వాటిని ఎదిరించే వారంగా ఉండాలి. Dear beloved, resisting the Satan means మరి ప్రియులరా, సైతానుని అపవాదిని ఎదిరించుటంటే not the attacks from the outside, మరి బయట నుంచి వచ్చే దాడులు కాదు, but the enemy which is acting in and through God's children. మరి ఈ యొక్క సైతానుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క పిల్లల్లో వాడి ఆ పిల్లల ద్వారా మధ్యలో పనిచేస్తాడు. Because I am not praying, ఎందుకంటే నేను ప్రార్థించడం లేదు, I am not standing firm in the word of God, నేను దేవుని యొక్క వాక్యంలో గట్టిగా నిలవడం I లేదు, am not proclaiming my faith, మరి నా విశ్వాసాన్ని నేను ప్రకటించడం లేదు. and then temptation and attacks of the evil are coming, మరి ఆ యొక్క దుష్టుని యొక్క శోధనలు మరి దాడులన్నీ వస్తున్నాయి, I am falling. వాటిలో నేను పడిపోతున్నాను. But this is in my secret life. అది నా యొక్క రహస్య జీవితం. When I live such a life, మరి ఎప్పుడైతే అటువంటి జీవితాన్ని జీవించినప్పుడు Satan very slowly and silently enters in me, మరి సైతానుడు నెమ్మదిగా నాలోని ప్రవేశిస్తాడు. and it does all what he wants. మరి వాడు ఏమనుకున్నాడు అవన్నీ చేస్తాడు. And that is what is happening అదే- in the house of God. అదే దేవుని యొక్క ఇంటిలో జరుగుతున్నది. No outward trials and tribulations are there. మరి బయట నుంచి వచ్చేటువంటి హింసలు దాడులు అవి లేవు, శ్రమలు. World is not attacking us. మరి లోకం మనల్ని దాడి చేయడం లేదు, Our own people are attacking us. మన సొంత ప్రజలే మనల్ని దాడి చేస్తున్నారు. Why? What's the reason? కారణం ఏంటి? We are not praying and we are not steadfast in our prayer life. ఎందుకంటే మనము ప్రార్థించడం లేదు, మన ప్రార్థనా జీవితంలో మనము స్థిరత్వం కలిగి లేము, And we are not standing firm in the word of God. దేవుని యొక్క వాక్యంలో మనం గట్టిగా లేము. It is very practically we are seeing in these days. మరి ఈ దినాల్లో మనం చూస్తే ఇది క్రియాపూర్వకంగా ఎంతో కనబడుతుంది. A word of God is true.
దేవుని వాక్యము సత్యము. and we are not standing for the truth. అయితే ఆ సత్యానికి మనం నిలబడడం లేదు. Why we are not standing for the truth? ఎందుకు ఆ సత్యానికి నిలబడడం We లేదు? don't have the fear of God. ఎందుకంటే దేవుని భయం లేదు. We don't value the word of God. దేవుని యొక్క వాక్యం అంటే విలువ లేదు. That's why we are one with those who are living for the untruth life in their life. కాబట్టి ఎవరైతే వారి జీవితాల్లో అసత్యంతో జీవిస్తున్నారో వారితో కలిసి మనము ఏకత్వాన్ని కలిగి ఉంటున్నాం. What is untrue? మరి What is అసత్యం not అంటే true? సత్యము కానిదేది? If you are not following the word of God, దేవుని యొక్క వాక్యాన్ని మనం వెంబడించకపోతే అదే if you are అసత్యం. doing against the word and the command of God, మరి దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క ఆజ్ఞకు విరోధంగా చేయడమే అసత్యం. are we not doing these things, dear beloved? మరి ప్రియులారా మనం ఇవి చేయడం లేదా? Am I not doing these things? నేను ఇవి చేయడం లేదా? Why I am not following the true children of God? ఎందుకు నేను నిజమైనటువంటి దేవుని బిడ్డను వెంబడించడం లేదు? Why I am not following their footsteps? మరి ఎందుకు నేను వారి యొక్క అడుగుజాడల్లో వెంబడించడం లేదు? Why? Because I have fallen in my spiritual life. ఎందుకంటే నా ఆత్మీయ జీవితాల్లో నేను పడిపోయినాను. Instead of following the path of Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మార్గములో వెంబడించడానికి we బదులుగా are following those who are not following the truth. మరి మనం ఏం చేస్తున్నామంటే ఎవరైతే అసత్యాన్ని వెంబడిస్తున్నారో వారిని మనం The వెంబడిస్తున్నాం. word of God is true. దేవుని యొక్క వాక్యం If సత్యము. you are walking, if you are following those who are not following the truth, మరి ఎవరైతే సత్యాన్ని అనుసరించి నడవకుండా ఉన్నారో వారిని గనక మనం వెంబడిస్తే we are not standing for the truth. మనం సత్యానికి నిలబడడం We are లేదు. not standing for the word of God. దేవుని యొక్క వాక్యం కొరకు మనం నిలబడడం We are లేదు. not standing for our Lord. మన ప్రభు కొరకు మనం Then నిలబడడం how లేదు. can His word will be fulfilled? మరి ఏ రీతిగా ఈ వాక్యం I will నెరవేరబడుతుంది? build my church. నేను నా సంఘాన్ని కట్టుదును. You are and I are part of the building. మరి నీవు నేను ఆ కట్టుదలలో మనం పాత్రలము. We are builders. మనం అందరం We కట్టేవారము. should not be destroyers of the house of God. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం నాశనం చేయకూడదు. So beloved, this is what is hindering my life. కాబట్టి పిల్లరా ఇదే నా జీవితంలో నన్ను ఆటంకపరుస్తుంది. Many times I want to stand for the truth, మరి అనేక సార్లు నేను సత్యానికి but నిలబడాలనుకుంటాను. because the Satan's interference in my life, అయితే నా జీవితంలో సైతానుడు తీసుకొచ్చేటువంటి జోక్యమును బట్టి I am negligent about the truth. అయితే సత్యానికి నేను ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నాను. I am following those who are following the untrue way. మరి ఎవరైతే అసత్యం గుండా వెళ్తున్నారో వారిని నేను వెంబడిస్తున్నాను. Is it not true in the present day? కాబట్టి ప్రస్తుత దినాల్లో ఇది నిజం కదా? Is it not right in the present day? మరి ప్రస్తుత దినాల్లో ఇది అలాగ జరగడం లేదా? What Joshua said in Joshua chapter 3 and verse 3. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో యెహోషువ ఏం చెప్పినాడు? See what Joshua said in Joshua's Gospel chapter 3 and verse 3. చూడండి యెహోషువ రాసిన గ్రంథము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడిందంటే, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవడం చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలెను. What he said? ఏమన్నాడు? When he see the priest, మరి యాజకులను చూసినప్పుడు Levites bearing the ark of God, మరి లేవీలు ఆ యొక్క మందసమును మోసుకొని పోవట చూచినప్పుడు you shall follow them. వారిని మనం వెంబడించాలి. But what is happening today? అయితే ఈ దినాల్లో ఏం జరుగుతుంది? What is the truth? నిజమేమిటి? We should follow the word of God. ఈ దేవుని యొక్క వాక్యాన్ని సత్యాన్ని మనం వెంబడించాలి. And we should follow the children of God who are following the truth, the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యము సత్యమైనటువంటి ఆ వాక్యాన్ని ఎవరైతే దేవుని బిడ్డలు వెంబడిస్తున్నారో వారిని మనం That వెంబడించాలి. is the truth. అదే సత్యము. But what we are doing, అయితే మనం ఏం చేస్తున్నాం? what I am doing, నేనేం చేస్తున్నా? those who are going against the word of God. మరి ఎవరైతే దేవుని వాక్యానికి విరోధంగా వెళుతున్నారో We see flocks and flocks are following them. ఆ గుంపులు మందల వారిని వెంబడిస్తున్నారు. We are not talking about the denominations. ఆ డినామినేషన్స్ గురించి మనం We are మాట్లాడటం talking లేదు. about the house of God which has been built on the true revelation from the Lord God. మనము మన యొక్క దేవుని మందిరము గొప్ప ఆ యొక్క ప్రభు ద్వారా ఇవ్వబడినటువంటి ఆ గొప్ప దర్శనాన్ని బట్టి కట్టబడినటువంటి ఆ మందిరం గురించి మాట్లాడుతున్నాం. Today, whom I am following? ఇది నేను ఎవరిని వెంబడిస్తున్నాను? Those who are having 50 court cases, I am following him. ఎవరైతే 50 కోర్టు కేసులు కలిగి ఉన్నారో వారిని నేను వెంబడిస్తున్నాను. Those who are having 100 court cases, I am following him. ఎవరైతే 100 కేసులు పెట్టారో వాళ్ళని నేను వెంబడిస్తున్నాను. But a true child of God, అయితే నిజమైన దేవుని బిడ్డ now today he has found lonely in himself. అతను ఏమైపోయినాడంటే తను ఒంటరి అయిపోయినాడు. No one is following him. ఎందుకంటే ఎవరు కూడా అతనితో లేరు. Beloved, this is my life. ప్రియులారా ఇది నా జీవితం. I want to follow the truth. నేను సత్యాన్ని But వెంబడించాలనుకున్నాను. Satan, which has entered very silently in my life, అయితే సైతానుడు ఏం చేసినాడంటే నెమ్మదిగా నా జీవితంలోకి వచ్చినాడు. oh, it is resisting me. నన్ను ఎదిరిస్తున్నాడు. It is not allowing me to follow the truth. మరి సత్యాన్ని నేను అనుసరించకుండా వాడు నన్ను ఆపుతున్నాడు. So today our prayer should be, కాబట్టి ఇది మన ప్రార్థన ఏంటంటే, Lord, bring a great revival in our lives. ప్రభువా నా జీవితంలో మా జీవితాల్లో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురండి. Bring a great revival, O Lord. ఓ ప్రభువా గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురండి. Have mercy upon me. ప్రభువా నా మీద మీ కరుణకరం ఉంచండి. If you will not act on me,
మీరు నా మీద పని చేయకపోతే, if you will not work on me, మీరు నాలో పని చేయకపోతే, if your mercy will not shower upon me, మీ యొక్క కృప కనికరము నా మీద I కుమ్మరించకపోతే, will be following the untruthful way, మరి నేను ప్రభువా ఈ యొక్క అసత్యమైన మార్గాలు and వెంబడిస్తాను. I will be an hindrance in the building of the house of God. మరి దేవుని యొక్క మందిరం యొక్క కట్టుబడిలో నేను ఆటంకముగా ఉంటాను. This is the sovereign will of God. కాబట్టి ఇది దేవుని యొక్క సార్వభౌమ చిత్తము. I will build my church. నేను నా సంఘమును కట్టుదును. It is going to happen. అది జరుగుతుంది. But you and I, అయితే నీవు నేను if you are not following this word of God, ఈ దేవుని వాక్యాన్ని గనక మనం వెంబడించకపోతే, we will be like an agent of Satan. మనము సాతానుకి అనుచరులమవుతాము. To Peter, Lord Jesus said, మరి పేతురుతో ప్రభు అన్నాడు, get thee behind Satan. సాతానా నా వెనక్కు బొమ్ము, I have to go through this cross. నేను ఈ సిలువ గుండా I వెళ్ళాల్సిందే, have to die. నేను I మరణించాలి, have to be buried. నేను పాతి పెట్టబడాలి, I have to be risen again. నేను తిరిగి లేపబడాలి. Peter resisted. మరి పేతురు ప్రభు అది నీకు సంభవించకుండా He అన్నాడు. resisted. Lord, it should not happen to you. ప్రభు అది నీకు సంభవించకుండా ఉండుగాక అన్నాడు. Satan, get thee behind. మరి ప్రభు అన్నాడు, సాతానా నా వెనక్కు పొమ్మన్నాడు. Oh, are we hindering the sovereign will of God? కాబట్టి దేవుని యొక్క సార్వభౌమ చిత్తానికి మనం ఆటంకం కొన్నామా? If I and you are hindering, ఒకవేళ నీవు నేను గనక ఆటంకం కొంటే, Lord will choose other vessels. మరి ప్రభు వేరొక పాత్రలు He ఎన్నుకుంటాడు. will build his church. ఆయన తన సంఘాన్ని కడతాడు. He will surely build his church. ఆయన నిత్యముగా తన సంఘము But what నిర్మిస్తాడు. about me? అయితే నా సంగతి ఏంటి? What about my life? నా జీవితం సంగతి What about ఏంటి? my family? నా కుటుంబ సంగతి ఏంటి? Oh, we need to examine, dear beloved. కాబట్టి పిల్లరా మనం పరీక్షించుకోవాలి. Today, the practical prayer should be like this. కాబట్టి ఇది నాన్న మన యొక్క క్రియాపూర్వకమైన ప్రార్థన ఇలా ఉండాలి. Oh Lord, do a great revival in my and in our lives. ఓ ప్రభువా, నాలో నా జీవితంలోను మా యొక్క జీవితాల్లో గొప్ప ఉజ్జీవాన్ని మీరు తీసుకురండి. See what Habakkuk chapter 3 and verse 2 says. చూడండి, హబక్కూకు రాసిన పత్రిక గ్రంథము 3వ అధ్యాయము Verse 3 and 2. 3వ అధ్యాయం 2వ వచనంలో, Oh Lord, revive thy work in the midst of the years. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన Oh పరచు. Lord, revive today. ఇది నాన్న నూతన పరచు. Oh, we are committing our lives unto you, O Lord. ఓ ప్రభువా, మా జీవితాలను మీకు అప్పచెప్పుకున్నాం. Our life has come under his wrath. కాబట్టి If we truly examine. ఒకవేళ మనం నిజంగా పరీక్షించుకున్నట్లయితే మన జీవితాలు ఆయనకు ఉగ్రత కిందకు వస్తున్నాయి. In the last portion he says, చివరి యొక్క మాటలు O అంటాడు, Lord, in wrath remember mercy. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు O తెచ్చుకొనుము. Lord, do the work of revival. ప్రభువా, నాలో ఉజ్జీవ కార్యం జరిగించండి. Not in your anger, but in your mercy. ప్రభువా, మీ కోపాన్ని బట్టి కాదు ప్రభువా, మీ వాత్సల్యతను బట్టి. This is the first prayer we should pray today, dear beloved. ప్రియులారా, ఇది నన్ను మనం ప్రార్థించవలసిన మొదటి ప్రార్థన ఇది. We need revival, dear beloved. ప్రియులారా, మనందరికి కూడా ఉజ్జీవము అవసరము. We cannot live a normal Christian life. ఏదో సామాన్యమైనటువంటి అలాగ కొనిపోయేటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి లేదు. We are in the building and expansion of the kingdom of God. మనం అందరం కూడా దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క సంఘము కట్టేటువంటి ఆ యొక్క రాజ్య వ్యాప్తిలో పాలు పొందిన వారము. Co-workers with Lord Jesus మన Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారితో జతపని వారము. What a great privilege and honor Lord has given to us. కాబట్టి మన ప్రభు ఎంత గొప్ప ఆధిక్యత మనకు అనుగ్రహించినాడు. But why are we losing that privilege and honor? ఎందుకు ఆ యొక్క ఆధిక్యతను, ఆ ఘనతను మనం కోల్పోతున్నాం? How long will follow man? ఎంత కాలం మనుషుని వెంబడిస్తాం? He may be whatsoever he may be. ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు. Much powerful he may be. ఒకవేళ అతనికి ఎంత అధికారం, శక్తి ఉండొచ్చు. He may do harm in this world for you and me. మరి ఈ లోకంలో మరి ఆయనకు ఒకవేళ వెంబడించకపోతే మనకి ఎటువంటి ప్రమాదాన్ని, నష్టాన్ని కలుగజేయచ్చు. But we should not care about this world. అయితే వీటన్నిటి గురించి మనకు పట్టింపు ఉండకూడదు. That is what we testify in the waters of baptism. అదే మనము నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చేది. As soon as we come out of the water, మరి నీటిలో నుంచి బయటికి వచ్చిన వెంటనే, oh Lord, I am not my own. ఓ ప్రభువా, ఇక నేను నాకు చెందినవాడిని కాదు. This world is not my citizen. ఈ లోకము నాకు పౌరత్వం లేదు. I am of my Lord. నేను నా ప్రభువుకు చెందినవాడను. I am the citizen of that heavenly kingdom. పరలోక రాజ్యానికి నేను పౌరుడను. Then why are we fearing the things of the world? మరి ఈ లోక సంగతుల విషయమై ఎందుకు భయపడుతున్నాం? Small things we are neglecting to fulfill the sovereign will of God. దేవుని యొక్క సార్వభౌమ చిత్తాన్ని నెరవేర్చే విషయంలో చిన్న చిన్న విషయాలను కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. And the other prayer should be మన యొక్క రెండవ ప్రార్థన ఎలా ఉండాలంటే, Jeremiah chapter 42 verses 2 and 3. ఇర్మీయా గ్రంథము 42వ అధ్యాయం 2-3 వచనాలు. This should be the prayer of our direction. మరి ఇది మన ప్రార్థనకు ఒక దిక్సూచిగా And ఉండాలి. it should be the guidance of our life. మన యొక్క జీవితాలకు అది ఒక నడిపింపుగా ఉండాలి. ఇర్మీయా గ్రంథము 43వ అధ్యాయం 2-3 వచనాలు. హోషియా కుమారుడైన అజర్యాయును, కారేహ కుమారుడైన యోహానును, ఆ గర్విష్ఠులందరూ ఇర్మీయా తిట్లండ్రి, నీవు అబద్ధం పలుకుచున్నావు. ఐగుప్తులో కాపురమునకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించటకై మన దేవుడని యెహోవా నిన్ను పంపలేదు. మమ్మను చంపుటకు
బబులోనికి చెరపట్టుకొని పోవుటకును కల్దీల చేతికి మమ్మను అప్పగింపవాలని నెరియా కుమారుడని Jeremiah 42. క్షమించండి, ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 2-3 వచనాలు. మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు కదా, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడకు యెహోవా మాకు తెలియజేయునుగాక. This is the right prayer in this present age. ఈ యొక్క ప్రస్తుత యుగములో సరైన ప్రార్థన ఇది. We have lost the direction. మనం ఆ యొక్క దిక్చూచి కోల్పోయినాం. We have wandered from the way of the Lord. మరి ప్రభు యొక్క మార్గంలో నుంచి దారి తప్పిపోయినాం. In Judges, what we see, మరి న్యాయాధిపతుల గ్రంథంలో మనం అదే చూస్తున్నాం. when the judges ruled, ఆ యొక్క న్యాయాధిపతులు ఏలిన దినాల్లో everyone went on their own way. మరి అందరూ కూడా తమ సొంత మార్గాల్లో వెళ్ళినారు. Judges chapter 21 and verse 25. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనము. Judges chapter 21 and verse 25. న్యాయాధిపతులు 21-25. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. There is no king. మరి రాజు లేడు, There is no Lord. ప్రభు లేడు, There is no shepherd. మరి కాపరి లేడు. Then what happened to the flock? అక్కడున్న మందకి ఏం జరిగింది? They went away on their own ways. మరి తమ సొంత ఇష్టానుసారంగా వారు Today, వెళ్ళారు. what is happening, dear beloved? ప్రియులారా, ఈ దినాల్లో ఏం జరుగుతుంది? In my life, నా జీవితాల్లో when my parents were there, మరి నా తల్లిదండ్రులు ఉన్నప్పుడు they guided me. వారు నన్ను నడిపించారు, They showed me the direction. వారు నాకు ఆ యొక్క మార్గాన్ని చూపించారు. But now, ఇప్పుడు no parents. తల్లిదండ్రులు లేరు, Spiritual parents. మరి ఆత్మీయమైన తల్లిదండ్రులు I లేరు. am walking according to my own way. నా సొంత మార్గంలో నేను This is వెళ్ళిపోతాను. what happening in our lives. మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతున్నది. Our Jesus Christ, the Savior, is not our Lord, is not our King. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు రాజుగాను ప్రభువుగాను లేడు. We should make him our Lord and our King. ఆయనను ఇప్పుడు మనము మన రాజుగాను మన ప్రభువుగా మనం చేసుకోవాలి. He will direct and he will show us the way. ఆయనే మనకు మార్గాన్ని చూపిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. The first prayer should be, కాబట్టి మొదటి ప్రార్థన "Oh ఏమండాలంటే, Lord, revive me. ఓ ప్రభువా నన్ను ఉజ్జీవపరచు, Revive my heart. నా హృదయాన్ని నూతనపరచు, Revive my mind. నా మనసును My నూతనపరచు, thought process. నా యొక్క ఆలోచన విధానము, My seeing, my talking, my deeds." మరి నేను చూచే విధానం కావచ్చు, నా మాటలు మాట్లాడే కావచ్చు, నా క్రియలు కావచ్చు, అన్ని కూడా నూతనపరచు. When we see that revival in our heart, ఎప్పుడైతే అటువంటి ఉజ్జీవం మనలో వస్తుందో, then our Lord will become our Lord and our King. అప్పుడు మన ప్రభువుగాను మన రాజు అవుతాడు. When he is our Lord and when he is our King, ఎప్పుడైతే ఆయన మనకు రాజును ప్రభు అవుతాడు, when we pray, "Oh Lord, lead me, guide me in your way," మరి మనము ఎప్పుడైతే ప్రభా మీ మార్గంలో నన్ను నడిపించు, నాకు సహాయం చేయని ప్రార్థించినప్పుడు, guide me in the crooked and wicked world, ఈ యొక్క దుష్టలోకంలో ఎంతో భయంకరమైన లోకంలో నన్ను నడిపించని ప్రార్థించినప్పుడు, as our Lord was victorious in this world, ఏ రీతిగా అయితే మన ప్రభు ఈ లోకంలో విజయవంతుడిగా ఉన్నాడు, the same life will be yours and mine. అదే జీవితం నీది నాది కూడా అవుతుంది. We need to lead a victorious life. మనము కూడా విజయవంతమైన జీవితాన్ని And జీవించే that will అవసరం ఉన్నది. happen only when our Jesus Christ is my and our Lord. ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ యొక్క నా యొక్క రాజు ప్రభు అయితే అప్పుడు జరుగుతుంది. Is he Lord and King today in our lives? మరి మన జీవితాల్లో ఈ దినాన ఆయన మనకు రాజుగాను ప్రభుగా ఉన్నాడా? Does he have the full control and authority over our lives? మరి ఆయనకి మన జీవితాల మీద మన మీద సంపూర్ణమైనటువంటి ఆధీనం ఆయన చేసుకుంటున్నాడా? If we don't come under his lordship and kingship, ఆయన యొక్క ప్రభుత్వం కిందనుకును ఆయన యొక్క రాజరకం కిందకు మనం రాకపోతే, we cannot ever see his direction or his guidance in your and my life. మన జీవితాల్లో ఎన్నటికి కూడా ఆయన యొక్క నడిపింపు, ఆయన యొక్క సహాయం మనం చూడలేం. So when we see the true children of God, కాబట్టి ఎప్పుడైతే మనం నిజమైన దేవుని పిల్లలను చూసినప్పుడు, the first thing when we are revived, we will follow them. మరి మొట్టమొదటిగా మనం చేయాల్సింది మనం ఉజ్జీవింపజపరిచి వారిని వెంబడించాలి. We will never follow any man who is going against the word of God. దేవుని యొక్క వాక్యానికి విరోధంగా వెళుతున్న ఏ వ్యక్తిని కూడా మనం వెంబడించకూడదు. If I am going against the word of God, దేవుని యొక్క వాక్యానికి విరోధంగా నేను వెళితే I am breaking the body of Christ. నేను క్రీస్తు యొక్క దేహాన్ని విరగొడుతున్నాను. I am breaking the body of Christ. ప్రభు యొక్క దేహాన్ని నేను విరగొడుతున్నాను. Because this word of God is our Lord Jesus Christ. ఎందుకంటే ఈ దేవుని వాక్యమే మన ప్రభువైన యేసుక్రీస్తు. If I am not following means, నేను ఆయన వెంబడించట్లేదంటే అర్థం. though I call myself as a member in the body of Christ, కాబట్టి నేను దేవుని యొక్క క్రీస్తు యొక్క దేహంలో అవయవంగా పిలువబడను. but I am breaking the member. అంతేకాదు ఆ యొక్క వ్యక్తిని ఆ యొక్క అవయవాన్ని విరగొడుతున్నాను. We should examine ourselves. కాబట్టి మనలో మనం Oh పరీక్షించుకోవాలి. Lord, revive me. ఓ
ఓ ప్రభువా నన్ను ఉజ్జీవపరచు, Revive my heart. నా హృదయాన్ని నూతనపరచు. Oh, heart is very deceitful. ఎందుకంటే హృదయం ఎంతో మోసకరమైనది, Very cunning. ఎంతో కుయుక్తి Oh, we కలిగింది, cannot understand. మనం దాన్ని గ్రహించలేము. But when Lord will revive us, ఎప్పుడైతే ప్రభు మనల్ని నూతన పరుస్తాడో, then in His mercy He will deal with us. ఆయన యొక్క కనికరము వాత్సల్యత మనలో పనిచేస్తుందో, Oh, there will be a great revival. గొప్ప ఉజ్జీవం ఉంటది. Nehemiah we see. నెహెమ్యాను మనం చూస్తే, Oh, the walls were broken, the మరి gates were burned. ఆ గోడలు విరగొట్టబడ్డాయి, ఆ యొక్క గుమ్మములన్నీ కూడా విరగొట్టబడ్డాయి. He completely surrendered his life to God Himself. మరి ప్రభుకి తను సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. Great revival. గొప్ప ఉజ్జీవము. Enemy attacked. మరి సైతాను దుష్టుడే దాడి Still చేశాడు, resisted. అయినప్పుడు కూడా వాడిని ఎదిరించినాడు, Got victory. గొప్ప విజయం వచ్చింది. This will be our lives, dear beloved. కాబట్టి ఇది మన యొక్క జీవితాలు కూడా అండి When ప్రియులారా. our lives are revived, ఎప్పుడైతే మన జీవితాలు when ఉజ్జీవింపడతాయో, our hearts are revived, మన హృదయాలు నూతనపరచబడతాయో, to follow the truth, ఆ సత్యాన్ని వెంబడించడంలో oh, the Lord will dwell in us. మరి ప్రభు మన మధ్యలో ఉంటాడు, He will be our Lord. మరి ఆయన మనకు ప్రభు అంటాడు, He will be our King. ఆయన మనకు రాజుగా And ఉంటాడు. a king, like a king, He will rule us. మరి ఒక రాజుగా ఆయన మనల్ని ఏలుతాడు. And as a Lord, He will take all control of our lives. మరి ప్రభువుగా మన జీవితం అంతా మొత్తం మీద కూడా ఆయనే ఆధీనపరుచుకుంటాడు. So Lord may help us. ప్రభు మనకు సాయం Oh, చేయనుగాక. Lord, this is my prayer today. ఓ ప్రభువా, ఇది నా ప్రార్థన, For my individual life, నా వ్యక్తిగత జీవితంలో, for my family నా life, కుటుంబ జీవితంలో, and for the church life. సంఘ జీవితంలో కూడా. Do a great revival, O Lord. ఓ ప్రభువా, గొప్ప కార్యాన్ని ఉజ్జీవం This చేయండి. revival should be in our inner life, secret life. మరి ఈ యొక్క ఉజ్జీవం అనేటువంటిది నా అంతరంగిక జీవితంలో, నా రహస్య జీవితంలో జరగాలి. Then our Lord will dwell, be our Lord and our King. అప్పుడు మన ప్రభువే మనకు ప్రభువుగా, మనకు రాజుగా నివసిస్తాడు. And then we see ఆ తర్వాత మనం చూస్తాం in the third thing, the third prayer. మూడవ రకమైన ప్రార్థన, Pray for the strength. మరి బలము కొరకు ప్రార్థించుట. We should pray for the strength. మనము బలము కొరకు We ప్రార్థించాలి. have become very weak. మనం ఎంతో We బలహీనమవుతున్నాం, have become very fragile. మనం ఎంతో మరి యొక్క మరి బలహీనం అయిపోతున్నాం. We are unable to withstand the attacks of the Satan. మరి సైతానుడు తీసుకొచ్చేటువంటి దాడులకు మనం నిలవలేకపోతున్నాం. Take heed. కాబట్టి దాన్ని తీసుకోవాలి. You may be thinking you are standing, మరి మనం అనుకుంటున్నాం మనకు నిలబడ్డామని, but you may fall. మరి పడిపోతావు, జాగ్రత్త. Samson's life is the greatest example for you and me. సంసోను యొక్క జీవితమే నీకు నాకు గొప్ప ఉదాహరణ. He took guarantee that Lord will be with him. మరి అతను అనుకున్నాడు కదా ప్రభు అతనితోనే ఉంటాడని నిత్యం అనుకున్నాడు. He took that guarantee that till I leave this world, that strength of the Lord will be with me. ఆ యొక్క నేను ఈ లోకాన్ని వదిలిపెట్టేంత వరకు యెహోవా యొక్క బలము నాతో ఉంటది అనుకున్నాడు. Beloved, a very great caution from the life of Samson. మరి ప్రియులరా, సంసోను యొక్క జీవితం నుంచి గొప్ప ప్రమాదము, గొప్ప హెచ్చరిక ఉంది. Oh Lord, give me strength. ఓ ప్రభువా, బలము దయచేయి. What for strength? దేని కొరకు? Not to fight, మరి ఎవరితో కొట్లాడడానికి not to కాదు, do any other things. ఏదో ఇంక వేరే పనులు చేయడానికి కాదు. But that strength is needed to be one in the body of Christ. మరి ఆ బలము దేని కొరకంటే క్రీస్తు యొక్క శరీరంలో అవయవముగా ఉండడానికి. We should be one in the body of Christ. మరి క్రీస్తు యొక్క శరీరంలో ఒక ఏకత్వం కలిగి ఉండడానికి. Strength to be where Lord has kept us. మరి ప్రభు ఎక్కడైతే మనం ఉంచినాడో దాని కొరకు బలంగా ఉండడానికి. We are so weak. మనం ఎంతో బలహీనలము. Lord has kept us like a leg. మరి ప్రభు మనలను ఆ యొక్క కాళ్ళ మీద నిలబెట్టినాడు. Lord want me to be like a leg. మరి ప్రభు మనకి కాళ్ళ వలె ఉండాలనుకుంటున్నాడు. But I want to be hand. అయితే నాకు I want to be work like a hand. మరి నేను చేతిలోనే పని చేయాలనుకుంటున్నాను. This is where we need the strength. కాబట్టి ఈ విధానంలో మనకి బలం అవసరము. We have become so weak. మనం ఎంతో బలహీనులమైనాం. Where Lord has kept us, we are unable to stand there. ప్రభు మనల్ని ఎక్కడైతే పెట్టినాడో అక్కడ మనం నిలబడలేకపోతున్నాం. Bringing disorder, disunity in the body of Christ, in the house of God. కాబట్టి మనము ఈ రీతిగా ఈ యొక్క అక్రమాన్ని, మరి ఐక్యత లేనితనాన్ని క్రీస్తు యొక్క అవయవంలో ఇలాగ విరగొట్టే వారంగా మనం తయారవుతున్నాం. This strength we need, dear beloved. కాబట్టి ఈ బలం మనకు అవసరం అండి. When we are kept where we are, మనం ఎక్కడైతే ఉంచబడ్డామో అక్కడ మనం ఉన్నప్పుడు Lord will help us. ప్రభు మనకు సాయం చేస్తాడు. Lord will fight for us. ప్రభు మన పక్షంగా And పోరాడతాడు. Lord will give us victory over the Satan. అంతేకాకుండా సాతానుడి మీద ప్రభు మనకు విజయాన్ని ఇస్తాడు. But for what I need the strength? అయితే దేని కొరకు నాకు బలం కావాలి? Where Lord has kept me, I should be there. మరి ప్రభు నన్ను ఎక్కడైతే పెట్టినాడో అక్కడ నేను నిలబడాలి. We are so weak that we want to do other things apart from the things what Lord has commissioned. కాబట్టి ప్రభు మనకి ఏమైతే ఆజ్ఞాపించినాడో అవి చేయకుండా మనం వేరే ఏదో చేయాలనుకుంటాం. When we are there where Lord has kept us, కాబట్టి ఎక్కడైతే ప్రభు మనల్ని ఉంచినాడో అక్కడ మనం ఉన్నప్పుడు we will see the fullness of God in our life. అప్పుడు మన జీవితాల్లో సర్వ సంపూర్ణతను మనం చూస్తాం. Why we are unable to see the fullness, the happiness, the joy and glad in our individual life, family or church life? ఎందుకు మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో
ఆ యొక్క సంపూర్ణత, ఆనందము, సంతోషము, సమాధానాన్ని కలిగి లేకపోయినా We are completely wandered from the where Lord has kept us. ప్రభు మనల్ని ఎక్కడైతే పెట్టినాడో ఆ స్థలంలో నుంచి మనం సంపూర్ణంగా తొలగిపోయి తిరుగులాడుతున్న వారంగా ఉన్నాం. No order, no discipline. మరి ఎటువంటి క్రమం లేదు, మర్యాద లేదు. This should be our prayer. కాబట్టి ఇది మన యొక్క ప్రార్థనగా ఉండాలి. Oh Lord, ఓ ప్రభువా, give me strength. ప్రభువా నాకు బలం దయచేయి. I may not be I may not covet for the things of others. మరి ఇతరుల యొక్క సంగతులను నేను ఆశించకుండా నాకు సాయం చేయండి. This is the greatest weakness. ఇది గొప్ప సాక్ష్యం. ఇది This is a weakness. క్షమించండి, ఇది గొప్ప బలహీనత. That's why the house of God in disorder. అందుకని దేవుని యొక్క ఇల్లు ఇప్పుడు అక్రమంగా ఉన్నది. So for what we need strength? కాబట్టి మనకు బలము ఎందుకు? Wherever Lord has kept us, I should be there till the end of my life. ప్రభు నన్ను ఎక్కడైతే ఉంచినాడో నా జీవితాంతం వరకు నేను అక్కడ జాగ్రత్తగా ఉండాలి. So that the fullness of God may be accomplished in your and my life. తద్వారా దేవుని యొక్క పరిపూర్ణత అనేది నా జీవితంలో ముగించబడుతుంది. Time is over. Just we'll see 2-3 points and close. ఆ సమయం అయితే అయిపోయింది, కానీ ఒక 2 పాయింట్లు చూసి We should ముగిస్తాం. pray for our lives to be worthy in the sight of God. మరి మనము మరొకటి దేని కొరకు ప్రార్థించాలంటే మన జీవితాలు దేవుని యొక్క దృష్టిలో యోగ్యముగా ఉండాలి. When it will be worthy? ఎప్పుడు అవి యోగ్యముగా ఉంటాయి? When we follow the command and the purpose and plan, Lord, what Lord has for you and for me. ప్రభు ఏదైతే నీ ఎడల నా ఎడల ఆ యొక్క ప్రణాళిక, ఉద్దేశం కలిగి ఉంటూ వచ్చినాడో వాటన్నిటిని మనం క్రమం తప్పకుండా అనుసరించినప్పుడు Jesus Christ followed. మరి యేసు ప్రభు వారు వెంబడించినాడు. And what was the testimony? మరి ఆయన యొక్క సాక్ష్యం ఏంటి? This is my beloved son in whom I am well pleased. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. This should be your and my testimony. కాబట్టి నీ యొక్క నా యొక్క సాక్ష్యం కూడా అలాగే And ఉండాలండి. this should be our prayer. కాబట్టి ఇది మన యొక్క ప్రార్థన. Lord, make my life worthy unto thee. ప్రభువా నా జీవితాన్ని మీకు యోగ్యముగా ఉండినట్లు And చేయండి. our prayer should be to fulfill your will. మరి అంతేకాకుండా మరొకటి ఏంటంటే మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవా నీ చిత్తాన్ని జరిగించాలి. And it should be, Lord, create that spiritual hunger and thirst in my life. మరి ప్రభువా నా జీవితంలో ప్రభు కొరకైనటువంటి ఆకలి దప్పిక నాకు కలిగి ఉండాలి. We should have that hunger and thirst for the house of God. దేవుని యొక్క మందిరం కొరకు ఎటువంటి ఆకలి దప్పికలు కలిగి For ఉండాలి. the word of God. దేవుని వాక్యం కొరకు To spend time in prayer. ప్రార్థనలో సమయాన్ని To గడపడానికి, proclaim the good news of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మంచి వార్తను ప్రకటించడానికి Whenever we get an opportunity. మనకి ఎప్పుడు అవకాశం దొరికినా That hunger and thirst should be in your and my life. మరి నీ యొక్క నా యొక్క జీవితంలో అటువంటి దప్పిక ఆకలి అనేది ఉండాలి. This is what we see in the life of David. అదే దావీదు జీవితంలో మనం చూస్తాం. One thing I have desired of the Lord. ప్రభు దగ్గర నేను ఒక్క విషయాన్ని నాకు And that కోరిక I will ఉన్నది. seek after. అది దాని కొరకు నేను I వెతుకుచున్నాను. will dwell in the house of the Lord all the days of my life. మరి నా జీవిత కాలం అంతయు దేవుని యొక్క మందిరంలో నివాసం చేయాలనుకుంటున్నాను. Another psalmist says, మరో కీర్తన అంటాడు, when shall I go to the house of God? దేవుని యొక్క మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా? As a heart panteth for the water మరి brooks, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు I pant to go to your house, O Lord. దేవా నీ యొక్క ఇంటికి వెళ్ళాలని నేను ఆశపడి తృష్ణ I want to కొడుచున్నాను. see you. నేను మిమ్మల్ని I చూడాలనుకున్నాను, want to hear you. మిమ్మల్ని గురించి And I వినాలనుకున్నాను, want to show my face to you. నా ముఖాన్ని మీకు చూపించాలనుకున్నాను. This is the hunger and thirst what Lord wants from your and my life. కాబట్టి నీ యొక్క నా యొక్క జీవితంలో ఇటువంటి ఆకలి దప్పికలు మనం కలిగి ఉండాలి. Take heed. దాన్ని తీసుకోండి, Take heed. దాన్ని తీసుకొని తినండి. No. 1 Corinthians chapter 10 and verse 12. కొరింథీయులకు రాసిన పత్రిక తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్త పడవలను. That is the warning what Lord is giving to us. అదే మనకి ప్రభు ఇస్తున్నటువంటి హెచ్చరిక అది. Take heed. కాబట్టి తలంచుకున్నది జాగ్రత్త పడి, Think not that ye stand. తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు But take heed lest ye fall. కాబట్టి పడకుండానట్లు జాగ్రత్తగా So చూసుకోవాలి. if we are following truthfully these things, మరి ఈ విషయాలన్నీ కూడా మనము నిజముగా వెంబడిస్తున్నట్లయితే, Lord, revive my heart, ఓ ప్రభువా నా హృదయాన్ని తాజాపరచండి, revive my mind, నా మనసు నూతనపరచండి, so that you may be my Lord and my King. తద్వారా మీరు నాకు ప్రభు, నాకు రాజు అవుతారు. You may direct my paths, guide me. You will guide and you will be my guide. అంతేకాకుండా మీరు నా నాయకుడుగాను నడిపించేవాడుగా అవుతారు. And through that I will be strengthened తద్వారా నేను బలపరచబడతాను. to accomplish your plan and purpose. మీ యొక్క ప్రణాళికలు, మీ ఉద్దేశాలు నెరవేర్చుట్లో, And in that way I will be worthy in your sight. మరి తద్వారా ఆ విధానంలో నేను మీ దృష్టికి యోగ్యుడిని అవుతాను. And I may be have that hunger and thirst for you and for your house and for your children. మరి మీ కొరకును, మీ పిల్లల కొరకును, మీ యొక్క ఇంటి కొరకు నేను ఆ విధానంలో దప్పిక ఆకలి కలిగి ఉండేవాడుకుంటాను. So this should what I was lacking in my life I have put before you, so that Lord may help me and all of us to have such a life. కాబట్టి ఏదైతే మనందరి జీవితాల్లో కొరతగా ఉన్నదో అది ప్రభు మన ముందు ఉంచుతూ వచ్చినాడు. తద్వారా మనందరం కూడా ఆ రీతిగా మరి దాని విషయంలో ప్రార్థించే వారంగా ప్రభు సాయం చేయను గాక. Lord may bless this word. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించును గాక.
ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు, హెచ్చరిస్తూ వచ్చాడు. కనుక మన జీవితాలను ఆ విధంగా నడిపించమని ప్రభును మనం అడిగే వారంగా ఉండాలి. ఉజ్జీవపరచాలి. మనం హబక్కు 3:2లో చెప్పిన రీతిలో మనము ఉజ్జీవపరచబడాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. రివైవ్ దై వర్క్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్. కాబట్టి అంతేకాదు, దేవుని చిత్తానుసారంగా మనం నడిచే వారంగా ఉండాలా, ఆయన మార్గంలో నిలబడి ఉండాలా, ఆయన మార్గంలో మనం నడవాలని చెప్తూ వచ్చాడు. కాబట్టి ఈ హెచ్చరికలు మనం తీసుకుందాం. దేవుడు వచ్చే సమయానికి విశ్వాసాన్ని నేను కనుగొందునా అని ప్రభు దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలుగా మనం ఆ యొక్క దినాలలో మనం ఏం నేర్చుకున్నామో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు, ప్రభు మనల్ని హెచ్చరిస్తూ వచ్చాడు. మన జీవితాలను దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనము ఆ మాటలను స్వీకరించాలి. ఎక్కడ మనకు అవసరత ఉందో, ఎక్కడ మనము పడిపోయినామో, ఎక్కడ దేవునికి విరోధముగా మనం నడుస్తూ ఉన్నామో వాటిని మనం సరిచేసుకోవాలి. వాక్యము మనల్ని హెచ్చరించినప్పుడు ఆ వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకునేదానికి కట్టేవారంగా ఉండాలని చెప్తా వచ్చాడు. మనం కట్టేవారంగా ఉండాలి, సంఘాన్ని కట్టేవారంగా ఉండాలి. కాబట్టి దయచేసి వాక్యం కొరకు ఇద్దరు ప్రార్థించండి. మిగతా విషయాల కొరకు చెప్తాను, అంశాలు ప్రార్థించండి.